హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దీపూస్ యువర్స్ డైరీస్. సో ఇవాళ నేను ఆ యూనివర్సిటీకి వచ్చాను ఎందుకంటే నాకు క్లాస్ ఉంది ఈరోజు. ఎవ్రీ మండే నాకు క్లాస్ ఉంది. సో ఇంకొక 1.5 అవర్లో నా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఒకళ్ళిద్దరు అడిగారు కదా, యూనివర్సిటీ టూర్ చేయండి అండ్ ట్యూషన్ ఫీ ఎంత ఉండిద్దో చెప్పండి మీ యూనివర్సిటీలో అని చెప్పేసి. సో ఇవాళ నా యూనివర్సిటీ టూర్ అండ్ నా యూనివర్సిటీ ఫీ, నా మాస్టర్స్కి ఫీ ఎంత అయింది అనేది ఈ వ్లాగ్లో క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. సో దట్ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఇంకెందుకు లేటు, మా యూనివర్సిటీ చూద్దాం పదండి. సో ఒకళ్ళిద్దరు నాకు మెసేజ్ చేయడం జరిగింది, అక్క మా వీసా అయిపోయింది బట్ మాకు అకామిడేషన్ గురించి చాలా దిగులైపోతుంది, మాకు ఎవరు లేరు, మేము చాలా భయపడుతున్నాము, అకామిడేషన్స్లో నమ్మాలా వద్దా అనేది. ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాము బట్ స్టిల్ ఫ్రాడ్స్ అని అంటున్నారంటే ఆబ్వియస్గా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ లాస్ట్కి ఫ్రెండ్స్ అందరం తీసుకుందాం అనుకొని కూడా చాలామంది హ్యాండ్ ఇస్తారు ఈ అకామిడేషన్ విషయంలో. అండ్ ఇలాంటి విషయంలో చాలా టెన్షన్ అయిపోద్ది కదా. ఇక్కడ యూఎస్లో అకామిడేషన్ తీసుకోవాలంటే మీకు లీజ్ అనేది ఇవ్వాలి అండ్ 1.5 మంత్ రెంట్ డిపాజిట్ ఇవన్నీ ఉండాలి. అండ్ మీకు లీజ్ ఇచ్చే పర్సన్ గ్యారంటీయర్ అయి ఉండాలి, లైక్ వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ ఎస్ఎస్ఎన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు కదా. అండ్ మీరు కనుక లీజ్ ఓనర్ అయి ఉంటే మీ రూమ్లో ఎవరైనా వెళ్ళిపోతే కూడా అదంతా మీ మీదే పడుతుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇన్ని హెడ్ఏక్స్ అవసరం లేదు అనుకుంటే మనకు ఒక మంచి బెస్ట్ ఆప్షన్ ఉంది, అదే యాంబర్ స్టూడెంట్. మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మేము ఇండివిజువల్గా వస్తున్నాము అనే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ యాంబర్ స్టూడెంట్ అకామిడేషన్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్క కంట్రీలో అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలా డిఫరెంట్ కంట్రీస్లో వీళ్ళు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు. మనకి షేర్డ్ అకామిడేషన్ కావాలంటే షేర్డ్, ఆర్ సింగిల్ ప్రైవేట్ రూమ్ కావాలంటే ప్రైవేట్ విత్ రీజనబుల్ ప్రైస్లో, లగ్జరియస్ రూమ్లో, నియర్ బై యూనివర్సిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్కి దగ్గరగా ఉండే దగ్గర. సో వీళ్ళని మనకి అకామిడేషన్ అనేది చూస్తారు. నాకు తెలిసిన కొంతమంది కూడా ఈ యాంబర్ స్టూడెంట్ నుంచే వెళ్తున్నారు, వీ కెన్ ట్రస్ట్ దమ్ ఈజీలీ. సో మీరు కనుక అకామిడేషన్ గురించి కూడా వెతుకుతున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఏం లేదు, జస్ట్ ఫిల్టర్ యాడ్ చేయండి ఏ కంట్రీ, ఏ స్టేట్, ఎక్కడ కావాలనేది. సో దట్ వాళ్ళకి మీకు మంచిగా అకామిడేషన్ అనేది చూస్తారు. సో ఇది నేను రీసెర్చ్ చేసి ఇద్దరు ముగ్గురిని కనుక్కొని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కనుక ఎవరు లేరు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అకామిడేషన్ అని అనుకుంటే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి.
సో ఇవన్నీ తిరిగేపాటికి అరగంట పట్టింది గాయస్. నా కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి. ఇంకెళ్ళిపోదాం, వేరే క్యాంపస్ ఒకటి ఉంది, అది కూడా చూపిద్దాం. పైగా నా ఒక్కదాన్నే తిరుగుతున్నా, వాళ్ళు ఏమన్నా అంటారేమని భయం వేస్తుంది. లెట్స్ గో టు అదర్ క్యాంపస్. ఓకే, సో ఇప్పుడు మా యూనివర్సిటీ చూసారు కదా, ఎలా ఉంది మా యూనివర్సిటీ అనేది నాకు కమెంట్ చేయండి. నేను కమెంట్స్ చూసి రిప్లై ఇస్తాను. అండ్ చాలామంది మీ యూనివర్సిటీ ట్యూషన్ ఫీ ఎంత అని కూడా అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు రఫ్గా నాకెంత పడింది అనేది నేను చెప్తున్నాను, సో దట్ వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుందని. సో మా యూనివర్సిటీలో వచ్చేసి నాకు 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ అంటే 3 క్రెడిట్స్ అనమాట. సో ఒక్కొక్క క్రెడిట్కి అరౌండ్ $600 అనేది పడుతుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి $1800 అనేది పడుతుంది. అలా నాకు 14 సబ్జెక్ట్స్ పడ్డాయి. యాక్చువల్లీ మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి 12, 2 ఎక్స్ట్రా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ పడ్డాయి. ఎందుకంటే నేను రాసిన టోఫిల్ డ్యూలింగోలో స్పీకింగ్ అండ్ రైటింగ్ తక్కువ స్కోర్ ఉండడం వల్ల 2 ఎక్స్ట్రా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనేవి పడ్డాయి. సో అందుకని 12 + 2 14 సబ్జెక్ట్స్ అయ్యాయి. సో 14 × 1800, సో దగ్గర 25 lakhs అయితే నా ట్యూషన్ ఫీ పడింది ఈ మాస్టర్స్లో ఇన్ విల్మింగ్టన్ యూనివర్సిటీలో. ఇది నా యూనివర్సిటీ ఫీజు. సో మా యూనివర్సిటీకి అప్లై చేసుకునే అనే వాళ్ళు లైక్ ఏం ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు. లైక్ జిఆర్ఈ మ్యాండేటరీ అండ్ టోఫిల్ డ్యూలింగో ఐఎల్స్ ఇలాంటి మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మా యూనివర్సిటీలో బ్యాచిలర్స్ ఉండిద్ది అండ్ 25+ వెరైటీ కోర్సెస్ అనేది ఉంటాయి. లైక్ నాది వచ్చేసి వెబ్ డిజైన్ అండ్ క్యాప్స్టోన్, యానిమేషన్, గేమింగ్ రిలేటెడ్, ఎంబీఏ, బిజినెస్ అనలిటిక్స్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేది ఉంటాయి మా యూనివర్సిటీలో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ పోర్టల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి పెడతారు. సో అంతే ఈ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వ్లాగ్ కావాలో నాకు ఒకసారి కమెంట్ చేయండి, సో దట్ నాకు ఐడియా ఉండిద్ది ఎలాంటివి చేయాలి ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంతటితో ఈ వ్లాగ్ని ముగిస్తున్నాను, ఎందుకంటే నా క్లాస్ టైం అవుతుంది. బై బాయ్.